ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కామారెడ్డి జిల్లాలో ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటున్న కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు. సంజీవ్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో సీడీఓగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కేసులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా సమాచారం. తీరా లంచం ఇవ్వలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అయితే లంచం డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంలో కానిస్టేబుల్తో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో పలువురు పోలీసు అధికారులను పిలిపించి వివరాలు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అయితే కోర్టు సీడీఓగా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఏసీపీ అధికారులకు పట్టుబడిన ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కానిస్టేబుల్ వ్యవహారం ఎంతకాలంగా జరుగుతోంది? ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర లంచం తీసుకున్నారు? ఇందులో పై అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో. ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పుడు ఆ కంప్లైంట్ దగ్గర 15,000 రూపీస్ డిమాండ్ చేశారు లంచం. అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి గాను తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో 15,000 డిమాండ్ చేస్తే అతను బతిలాడితే ఒక 10,000 ఇవ్వని అని చెప్పేసి బేరం కుదిరింది వాళ్ళకి. గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ 10,000 ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు అశోక్ కుమార్ నాయక్కి మరియు సంజయ్కి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.